బుజ్జి నువ్వు ఏడవకమ్మా. లేదన్నయ్య, ఇన్ని రోజులు రవికి నేనెవరనేది తెలియదు. ఇవాళ తెలిసిపోయింది. ఏం చేస్తాడో అని భయంగా ఉందన్నయ్య. అన్నయ్య, నేనంటే ఇష్టం అన్నయ్య. రవి బాబు నన్ను అత్తగా ఒప్పుకుంటాడా? ఇప్పుడు నా కూతురు జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. అలా తప్పుగా ఏది జరగదు బుజ్జి. వాడు నువ్వు ఎత్తుకుని పెంచిన బిడ్డమ్మా. నిన్ను వద్దని దూరం పెట్టగలడా? ఇదిగో రవి వచ్చేసాడు చూడు. రవి, ఆ అమ్మాయి ఎక్కడా? పంపించేశారు మావయ్య. బుజ్జి చూసావా, నీ మేనల్లుడు మనం అనుకున్నదే చేశాడు. రవి, నువ్వు మీ అత్తని క్షమించినట్టే కదా? అమ్మలాగా నీకు మీ అత్త మీద కోపం లేదు కదా? ఎంత కాదన్నా ఎత్తుకుని పెంచిన ప్రేమ కదా, లేకుండా పోతుందా ఏంటి? మీ అత్తతో ఒకసారి మాట్లాడు రవి. తను చాలా భయపడుతోంది. ఆపండి నాన్న. ఎవరికి ఎవరు అత్త? ఈవిడ్ని నా నోటితో అత్త అని పిలవాలా? రవి, బుజ్జి నిన్ను అమ్మలా పెంచిందిరా. మేము నిన్ను పెంచిన దానికంటే మీ అత్తే నిన్ను ఎక్కువగా పెంచిందిరా. మీ అత్త ఉన్నప్పుడు నువ్వు మా దగ్గర కూడా వచ్చేవాడివి కాదు. అది మర్చిపోయావా నువ్వు? అలా నువ్వు మాట్లాడకూడదు రవి. నా చెల్లి బుజ్జి ఏ తప్పు చేయలేదు నాన్న. అందరూ తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా? లేదు నాన్న, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. క్లియర్గా అర్థం చేసుకున్నాను. రవి బాబు, మాట్లాడకండి. నాన్న, ఈవిడ అబద్ధం చెప్తుంది. పక్క వాళ్ళని ప్లాన్ చేసి మోసం చేస్తుంది. ఇదిగో తన కూతురు, తను కూడా అలాంటి మనిషే. రవి, ఏం మాట్లాడుతున్నావు నాన్న? నాన్న, మీరు కోమా నుంచి బయటకొచ్చి వారం రోజులే అవుతుంది. అంతకుముందు ఈ కుటుంబంలో ఏం జరిగిందో మీకు తెలియదు నాన్న. ఇంట్లో అందరూ చెప్పుంటారు, కానీ ఆ బాధ ఖచ్చితంగా మీరు ఫీల్ అయి ఉండలేరు నాన్న. నాన్న, తను ఈ ఇంట్లోకొచ్చింది, జానుని మీట్ అయింది, తన దగ్గర మంచిది అని పేరు తెచ్చుకుంది, మీ మనసులో స్థానం సంపాదించింది, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడా తనేసిన మాస్టర్ ప్లానే. అయ్యో, ప్లాన్ చేసి మరి అమ్మ కూతుళ్ళు మొత్తం కుటుంబాన్ని మోసం చేశారు నాన్న. ఆపు రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ప్లాన్? ఏదో మోసం చేశారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళకి ప్లాన్ చేసి కుటుంబాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి కుటుంబం? నా చెల్లి కుటుంబం రా. ఈ కుటుంబం మీద బంగారి కంటే ఎవరికి ఎక్కువ హక్కు ఉందిరా? చెయ్యని తప్పుకి అమ్మ నా చెల్లిని ఇన్నేళ్లు దూరం పెట్టిందిరా. జరిగిన దాన్ని సరిచేయాలి, కుటుంబాన్ని ఒకటి చేయాలి, అమ్మని చెల్లిని మాట్లాడుకున్నట్టు చేయాలి అని పోరాటం చేసిందిరా. అందులో ఏం తప్పుందిరా? ఓహో, తను పోరాడడానికి నా జీవితమే దొరికిందా? రవి, నువ్వు నా కొడుకువే కదా, బంగారికి సొంత మేనమామ కొడుకువే కదా. నిన్ను చేసుకోవడానికి బంగారికి హక్కు లేదా? నేను ఈ కుటుంబాన్ని ఒకటి చేయాలనుకుంటున్నాను. నా వల్ల కాలేదు. అది నా మేనకోడలు బంగారి చేస్తోంది. అందులో ఏం తప్పుంది? నాన్న, ఆపండి నాన్న, చాలు చాలు నాన్న, మీరు చెప్పిందంతా. ఈవిడ భర్త మిమ్మల్ని చంపాలని చూసిన వాడు నాన్న. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారా? రవి, నీకు తెలుసా బంగారి నాన్న నన్ను చంపాలని చూశాడని నీకు తెలుసా? నువ్వు చూసావా? పక్కన వాళ్ళు చెప్పిందంత బుర్రకెక్కించుకుని నువ్వు ఊహలో బతకొద్దు. రవి, వాడు నా ప్రాణ స్నేహితుడురా. అందుకే నా చెల్లినిచ్చి పెళ్లి చేశా. అలాంటి వాడు ఇదంతా అసలు చెయ్యడు. ఎవరు చెప్పినా సరే, ఆ దేవుడే నేరుగా వచ్చి చెప్పినా సరే, నేను దాన్ని నమ్మను. నమ్మట్లేదు కదా? మీరు అలాగే ఉండండి నాన్న. కానీ మీ నమ్మకాన్ని నేను అస్సలు ఒప్పుకోలేను.
నాకు నమ్మక ద్రోహం చేసి నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకుంది. తనతో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అన్నయ్య రేయ్, రవి తెలియక అడుగుతున్నాను. మోసం చేసింది అంటున్నావే, తను మోసం చేసి ఏం సాధించిందిరా? ఈ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేసిందా? బంగారి ఇంటికి రావడం వల్ల ఈ కుటుంబం ఏమైనా ముక్కలైందా? చెప్పు, నీ మనస్సాక్షిని అడిగి చూడు. బంగారి వల్ల ఈ కుటుంబానికి వీసంతైనా చెడేదైనా జరిగిందేమో చెప్పు. జరిగిందని చెప్పు, ఊరుకుంటాను. ఏదో తను రాకముందంతా ఈ కుటుంబం ఎప్పుడూ ఆదర్శంగా సంతోషంగా ఉన్నట్టు, తనొచ్చాక సంతోషం వెళ్లకుండా పోయిందన్నట్టు చెప్తున్నావు. రవి, బంగారు ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఇది కుటుంబంగా మారింది. ఇదిగో నీ ముందు నేను లేచొచ్చి మాట్లాడుతున్నాను అంటే అది బంగారి వల్లనే. నన్నందరూ బాడీలానే కదా చూసింది. నాలో కూడా ప్రాణం ఉంది, నాకు మనసుందని అర్థం చేసుకుంది నా మేనకోడలు బంగారినే. తననే తరిమేస్తానంటావా నువ్వు? నువ్వు తనతో ఉండకపో, అది నీ ఇష్టం. కానీ ఈ నిజం నువ్వు ఏ సిచ్యువేషన్లోనో మా అమ్మతో చెప్పకూడదు. ఇది నేనే చెప్పడానికి టైం వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇది చెప్పి ఈ కుటుంబాన్ని చీల్చడానికి వీల్లేదు. ఒకవేళ చెప్తే మీ నాన్న చచ్చినంతొట్టు. బంగారి, పదమ్మా. అన్నయ్య పర్లేదమ్మా, ఖచ్చితంగా వాడు అర్థం చేసుకుంటాడు. నువ్వు రా రా బంగారి. జయరామ్, కేక్ కట్ చేయి. అమ్మా, ఒక్క నిమిషం, నేను కొంచెం మాట్లాడాలి. అందరికీ నమస్కారం. మీకు మా అమ్మ గురించి తెలుసు, నా గురించి తెలియడానికి పెద్ద ఛాన్స్ ఏం లేదు. నేను దాదాపు 20 ఏళ్ల నుంచి కోమా స్టేజ్లోనే ఉన్నాను. దాంతో నా జీవితమే మారిపోయింది. పుట్టినరోజు అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, మనల్ని కన్నవాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పుట్టినరోజుని ఖచ్చితంగా జరుపుకోవాలి. ఈ ఆలోచనకి కారణం నేను కాదు, మా అమ్మది. మా అమ్మ మీకంతా ఒక బిజినెస్ ఉమెన్గానే తెలుసు, కానీ దానికి ముందు మా అమ్మ ఒక తల్లిగా నన్ను ఎలా పెంచారు అని నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను.